పిన్నెల రామకృష్ణారెడ్డి గారికి సపోర్ట్ చేయడానికి వచ్చారు. అంతేకాదు ఇక్కడున్న వాళ్ళకు కూడా పోలీసులు ఇక్కడ నుంచి జస్ట్ ఒక రోడ్డు దాటడానికి కూడా పర్మిషన్ లేని పరిస్థితి. ఎలా ఉన్నారంటే భయపడుతూ ఎలాగైనా వాళ్ళ నాయకుడికి మద్దతు ఇవ్వాలని ఇక్కడికి వచ్చి నిలబడ్డారు. చూస్తే అంతా కాషన్సే, నిలబడకుండా కూర్చున్నా, ఎస్పీ ఉన్నాడన్న ఇలా చెప్తున్నారు. ఒకసారి మీరు చూసినట్లయితే ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా పిఆర్కే అభిమానులు అని చెప్పాలి. ఎంతగా హార్డ్ కోర్ ఫ్యాన్స్ అయితే మొత్తం రోడ్లన్నీ తిరిగి ఇప్పుడు ఒక గల్లీ అవతల ఉన్న ఇంటి ముందుకొచ్చి ఒకసారైనా చూడొచ్చని వీళ్ళంతా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనతోటి పిఆర్కే గారిని కలవడానికి వచ్చినటువంటి ఒక అభిమాని ఉన్నారు. ఏం పేరండి మీ పేరు? శివ గారు. ఎందుకు ఇక్కడికి వచ్చారు? నేను అన్నను కలవటానికి. ఇప్పుడు పోలీసులు మొత్తం చూసారుగా ఎలా ఉన్నారా? పొద్దున్న నుంచి 5 నుంచి ఇక్కడే ఉన్నాం. ఫుల్ అలర్ట్గా, ఒక 2-3 కనిపించిన లాఠీ చార్జ్ చేసే పరిస్థితి. అసలు ఈ ఏరియాకు కూడా రానివ్వకుండా మనం ఎంత రావాలని ఉన్నా ఉదయం నుంచి అడ్డుకుంటూనే ఉన్నారు. అయినా కానీ ఎలాగైనా కలవాలని చెప్పేసి ఇటు బ్యాక్ సైడ్ నుంచి, వెనక నుంచి ఇటు ముందు వైపుకి వచ్చేసాం. మేము కూడా మీతో పాటు వచ్చాం వెనక నుంచి. ఎందుకు ఇంత పగడ్బందీగా అతన్ని లొంగిపోతూ ఉన్నా కూడా ఇంత పగడ్బందీగా పిఆర్కే గారిని ఇక్కడ పెట్టవలసిన అవసరం ఏంటి? ఇది పక్కాగా అక్రమ అరెస్టు కాబట్టి ఎలాగైనా సరే తీసుకొని వెళ్ళాలని చెప్పేసి ఎవరిని రానివ్వకుండా ఉంటే జనాలు అడ్డుకుంటారని చెప్పి అందరిని ఆపుతున్నారు. అదే పిఆర్కే గారే లొంగిపోతూ ఉన్నారు కదా, సరెండర్ అవుతూ ఉన్నారు కదా, ఆపుతున్నారన్న. అభిమానులు, ఆయనకి అభిమానులు ఎక్కువ. మా నియోజకవర్గంలో అభిమానులు ఎక్కువ. మరి అంత అభిమానులు ఉంటే ఎలా ఓడగొట్టారు? ఓడగొట్టారంటే అది ఎలా ఓడిపోయారు అనేది మా సీఎం జగన్ అన్నే చెప్పారు. అది మనం ఎలా ఓడిపోయింది ఏందనేది మనం చెప్పలేము. అదంతా దైవ నిర్ణయం. ఎలా ఓడిపోయారు అనేది కూడా నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. ఇప్పుడు మీతో పాటు వీళ్ళంతా ఉన్నారు. వీళ్ళు మీకు తెలుసా వీళ్ళంతా? వాళ్ళు తెలియదు అన్న. కల్లా హరికృష్ణ వాళ్ళందరూ తెలుసు. సో ఇప్పుడు పిఆర్కే గారిని 10ంటికి ప్రెస్ మీట్ చెప్పారు. మరి ప్రెస్ మీట్ కూడా పెట్టించేట్లాగా లేరు కదా? రానివ్వరు అన్న, అస్సలు రానివ్వరు. ఏ ప్రోగ్రాం చేయనివ్వరు. ఎందుకంటే అన్నకి జనాదరణ ఎక్కువ. ఎటువైపు నుంచి అయినా నిన్న ఊర్లోకి వచ్చాకే జనాలు భయంకరంగా వచ్చారు. ఆ తాకిడి తట్టుకోలేకే నిన్న కోటి సంతకాల సేకరణప్పుడు అవి పోనిచ్చేటప్పుడు అప్పటికీ అంతే, ఒక 4-5 కనబడి తాపడం, మీరు ఏం పని మీకు, ఎందుకు అక్రమ అరెస్టులు చేయటం. మేబీ ఇది చూసిన తర్వాత నా మీద కూడా పెట్టచ్చు. మీరేంటి స్పెషాలిటీ? అన్న అభిమానం మేము అంతే. ఏం చేస్తారు మీరు? కేబుల్ టీవీ. ఏ కేబుల్? పల్నాడు కేబుల్. పల్నాడు తెలియదే ఉంది. ఓవరాల్గా ఇప్పుడున్న పరిస్థితి చూసినట్లయితే పిఆర్కే గారే సరెండర్ అవుతూ ఉన్నారు తనకి కోర్టు ఇచ్చిన గడువు ప్రకారం. కానీ దానికి కూడా ఇంత రిస్ట్రిక్షన్స్ ఎందుకు పెట్టారంటే తన అభిమానుల తాకిడిని తట్టుకోలేకే అని చెప్తున్నారు. అండ్ ప్రతి పోలీస్ ఆఫీసర్ దగ్గర ఒక కెమెరా పెట్టి ఖచ్చితంగా 100% డ్రోన్ కెమెరాస్ ఉదయం అన్ని సెట్ చేసి పెట్టారు. ఎవరెవరు ఎక్కడ ఉన్నాయి ఏంది మొత్తం హౌస్ అరెస్ట్ చేయటం. మన బ్యాక్ సైడ్ ఉన్నాగా తెలియదు ప్రస్తుతం. ఓకే, థ్యాంక్ యూ. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.